హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూశాను. నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్. కొంచెం మనకి రామ్ చరణ్ గారి వైపు కొంచెం తగ్గింది కాబట్టి ఈ సినిమా అయితే మనకు ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ హిట్గా చెప్పుకోవచ్చు. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగా వచ్చింది. బాబీ గారి డైరెక్షన్, బాలకృష్ణ గారి యాక్షన్ అండ్ తమన్ గారు ఇచ్చిన బీజిఎం అయితే సినిమాకి అఖండాకి ఎలా అయితే ఉందో అఖండాని మించిన బీజిఎం డాకు మహారాజులో అనిపించింది. ఆ గుర్రం మీద వచ్చే సీక్వెన్సెస్ కానీ, బాలకృష్ణ గారు సెకండ్ హాఫ్లో వచ్చే ఎపిసోడ్ కానీ హైలైట్ అనమాట సినిమాకి. సెకండ్ హాఫ్ అయితే థియేటర్లో కూర్చొని పోతారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించి కొంచెం స్టార్టింగ్ అవ్వడానికి మనకి కంటెంట్లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. శ్రద్ధా శ్రీనాథ్ గారికి, బాలకృష్ణ గారికి ఉన్న కనెక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. ఉన్న కాసేపు అయినా కూడా థియేటర్ని షేక్ చేశారు. అండ్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో విలనిజం చాలా చాలా బాగా క్రూయల్గా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్లో రిషి గారి క్యారెక్టర్ కూడా మనందరికీ సైతాన్ వెబ్ సిరీస్ తో పరిచయమైన రిషి గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఆ విలనిజంకి దానికి చాలా చాలా బాగుంది. అండ్ చిన్న పాప క్యారెక్టర్తో బాలకృష్ణ గారి సీన్స్ని బాగా ఎంజాయ్ చేస్తాము. ఆల్రెడీ భగవంత్ కేసర్లో చిన్న పార్ట్ చూసాము పాపతోటి, ఆ సాంగ్స్ అవి. సో ఇందులో కూడా అలాగే ఆ పాపతో ట్రావెల్ అయ్యే సీన్స్, ఆ పాపకి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి, అసలు వీళ్ళు ఆయన ఆ పాపను ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, ఇలాంటి కొన్ని ఆన్సర్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా అయితే డాకు మహారాజ్ సినిమా చూడాల్సిందే. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మటుకు, సాంగ్స్ మటుకు అందరూ దబిడి దిబిడి సాంగ్స్ గురించి చాలా ఏదో చెప్తున్నారు, ట్రోల్ అయింది. బట్ దబిడి దిబిడి సాంగ్ థియేటర్లో పూనకాలు, ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. డాకు మహారాజ్ అన్న ఫీల్ అయితే తీసుకొచ్చారు. అండ్ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. బాబీ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు బాలకృష్ణ గారిని. అండ్ బాలకృష్ణ గారు కూడా డైరెక్టర్, హీరో కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా కంప్లీట్గా సినిమాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ నాగవంశీ గారికి ఈ సినిమా ఈ ఇయర్ ఫస్ట్ హిట్ నాగవంశీ గారికి పడిందని క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ డాకు మహారాజ్ థియేటర్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ యాక్షన్ ఎంజాయ్ చేసే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా జై బాలయ్య అనే ఎమోషన్ అయితే తీసుకొస్తారు. సో సినిమా అయితే అదిరిపోయింది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అలా బాగా చేశారు. పాప క్యారెక్టర్ మెయిన్గా ఆ పాప పెర్ఫార్మెన్స్ ఉంటుంది 2-3 సీక్వెన్సెస్లో వావ్ అనిపిస్తుంది అనమాట. సో సినిమా అయితే మంచి సినిమా. అండ్ ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో 2 సినిమాలు ఆల్రెడీ రివ్యూతో మేము ముందుకు వచ్చాయి. అండ్ ఫైనల్గా మనం ఇంకొక సినిమా పెండింగ్ ఉండిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం, వెంకీ మామ సంక్రాంతి వైబ్ మనకు తీసుకొస్తున్నారు. సో ఆ సినిమా రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.